ముందుగా హెడ్లైన్స్. జిల్లా ఆసుపత్రిలో వైద్యులతో బోధిని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సమీక్షా సమావేశం. వైద్య సేవలను మరింత మెరుగుపరచాలని, కావలసిన వనరులను సమకూరుస్తామని ఎమ్మెల్యే దిశానిర్దేశం. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం. రెసిడెన్షియల్ పాఠశాల అంగన్వాడీల తనిఖీ సందర్భంగా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశం. వర్షాల నేపథ్యంలో అప్రమత్త అవసరం. జిల్లా అధికారులకు స్పెషల్ ఆఫీసర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశం. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అమర జవానులకు అర్పణ ఎమ్మెల్యే ధన్పాల్ నివాళులు. దేశ రక్షణ కోసం సైనికుల త్యాగాలు మరువరానివని ప్రశంసలు. రాబోయే తరానికి కొత్త నాయకత్వం అవసరం. లీడర్షిప్ నాయకత్వ శిక్షణలో ఎమ్మెల్సీ కవిత స్పష్టం. దేశ రక్షణ భాగంలో ఉగ్రవాదులతో యుద్ధం చేసి వీరమరణం పొందిన కార్గిల్ యుద్ధ అమర వీరులకు నివాళులు అర్పించారు అర్పణ్ ఎమ్మెల్యే ధన్పాల్. దేశ భద్రత కోసం సైనికులు చేస్తున్న కృషిని ప్రశంసించారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అర్పణ్ శాసన సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ ఎల్లమ్మగుట్ట చౌరస్తాలోని కార్గిల్ స్మారక స్తూపాన్ని సందర్శించారు. కార్గిల్ యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన వీర జవాన్లకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ భద్రత కోసం తమ ప్రాణాలను అర్పించిన అమర జవాన్లు మన దేశ గౌరవాన్ని అమరంగా నిలిపారని, వారి త్యాగాలను మనం ఎప్పటికీ మర్చిపోలేమన్నారు. దేశ యువతలో దేశభక్తి సమర్పణ భావన పెంచడానికి కార్గిల్ విజయ దివస్ ఒక స్ఫూర్తిదాయక ఘట్టంగా నిలుస్తుందన్నారు. భారత భూభాగం నుండి కాశ్మీర్ వేరు చేయాలనే ఉద్దేశంతో ఉగ్రవాద దేశమైన పాకిస్తాన్ కార్గిల్ జిల్లా పర్వతాల ఆక్రమణను ఆపరేషన్ విజయ్ పేరు మీద భారత సైన్యం తిప్పికొట్టిన విజయానికి, మన సైనికులు చూపిన వీరత్వానికి గుర్తుగా మనం కార్గిల్ విజయ దివస్ ను జరుపుకుంటామన్నారు. పార్టీలకు అధికారం వస్తుంటాయి, పోతుంటాయి, కానీ మాకు మా దేశ భద్రతే ముఖ్యమని భావించి ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి తీసుకున్న నిర్ణయం పాకిస్తాన్ ఉగ్రవాద దేశానికి ఒక హెచ్చరికగా మారుతున్నారు. ఆనాడు జరిగిన భీకర యుద్ధంలో 527 మంది వీరుల ప్రాణత్యాగం వృధా పోలేదని వారి యొక్క తెగులను ఆదర్శంగా తీసుకుని మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ ఉగ్ర దేశానికే కాకుండా భారత్ వైపు చూడాలన్న శత్రు దేశానికి ఒక హెచ్చరికను జారీ చేశామని అన్నారు. మోదీ సారథ్యంలో ఆపరేషన్ సింధూర్ పేరు మీద ఇద్దరు మహిళలతో పాకిస్తాన్ ఉగ్ర దేశానికి చెమటలు పట్టించి ఉగ్ర స్థావరాలను కూల్చివేసిన ఘనత మన భారత సైన్యానికి దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, జిల్లా ఉపాధ్యక్షులు నాగుల లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి న్యాలన్ రాజు, మండల అధ్యక్షులు బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 26 సంవత్సరాల క్రితము కార్గిల్ యుద్ధం, ఆ రోజు అటల్ బిహారీ గారి వాజ్పేయి ఆధ్వర్యంలో మాకు రాజకీయం ముఖ్యం కాదు, దేశ రక్షణే ముఖ్యమని ఏదైతే మన శత్రు దేశమైన పాకిస్తాన్ కశ్మీర్ను విడదీసే విధంగా ఉగ్రవాదుల్ని రెచ్చగొట్టి ఆ రోజు సుమారు 50 రోజుల యుద్ధం. ఎప్పుడు కూడా భారతదేశం అంటే శాంతిని కోరుకుంటుంది, కానీ శత్రు దేశాలు ఎప్పుడైతే వారు అటాక్ చేస్తారో తగిన బుద్ధి, తగిన శాస్తి చెప్పడం భారతదేశ సైనికులకు అది వారి ఘనత. ఏదైతే కార్గిల్ యుద్ధంలో 527 మంది చనిపోయిన వారి త్యాగాలు అవి వృధా కాలేదు. వారిని స్ఫూర్తిగా తీసుకొని, వారిని ఆదర్శంగా తీసుకొని మొన్న ఏదైతే పహల్గామ్లో జరిగిన ఉగ్రవాదుల దాడి, వారిని స్ఫూర్తిగానే ఈరోజు కేవలం 2 మహిళలే ఉగ్రవాదుల స్థావరాల్ని ధ్వంసం చేయడం జరిగింది. ఏదైతే భారతదేశం ఎప్పుడైనా కానీ శాంతిని కోరుకునే దేశం, శత్రు దేశాలు మనపైన దాడి చేస్తే వారికి తగిన శాస్తి చెప్పడం, అది కార్గిల్
యుద్ధ విజయము దానికి నిదర్శనం. వారి త్యాగాలు ఏదైతే 527 మంది సైనికుల త్యాగాలు వారి ఆత్మలకు శాంతి కూరాలని మరొకసారి కోరుకుంటూ వారి కుటుంబాలను భగవంతుడి ఆశీర్వాదం ఉండాలని వారిని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అటల్ బిహారీ వాజ్పేయి గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్గిల్ యుద్ధం స్ఫూర్తిగా తీసుకొని భారత్ సైనికులు కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు కానీ భవిష్యత్తులో భారతదేశం వైపు చూడాలన్న శత్రు దేశాలకు మన ఆపరేషన్ సింధూర్ ఒక హెచ్చరిక. ఏ శత్రు దేశం భారతదేశం వైపు చూడాలన్నా కానీ తోక జోడించే సందర్భం ఇది. అందుకే మరొకసారి కార్గిల్లో అమరులైన వారికి వారి ఆత్మకు శాంతి కోరుకోవాలని ఈరోజు ఇందూరు భారతీయ జనతా పార్టీ జిల్లా ఆధ్వర్యంలో కార్గిల్ స్తూపం దగ్గర వారికి అమరులకు మేము స్మరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి గారు మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ సందర్భంగా కార్గిల్ విజయ దివస్ సందర్భంగా నిజామాబాద్ జిల్లా భారత జవాన్ల పరాక్రమం ధైర్యానికి దేశభక్తికి ప్రతీక అన్నారు న్యాయవాదుల సంఘం జిల్లా అధ్యక్షులు మల్లెపుల్ల జగన్మోహన్ గౌడ్. 1999 జమ్మూ కాశ్మీర్ లడక్ కార్గిల్ జిల్లా పర్వత ప్రాంతాన్ని పాకిస్తాన్ సైన్యం ఆక్రమించడానికి ప్రయత్నించగా భారత సైనిక జవాన్లు ధైర్య సాహసాలతో సమర్థవంతంగా ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా న్యాయవాద పరిషత్ ఆధ్వర్యంలో శనివారం నగరంలోని ఎల్లమ్మగుట్ట చౌరస్తాలో గల కార్గిల్ అమరవీరుల స్తూపానికి న్యాయవాదులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మల్లెపుల్ల జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ 1999 జమ్మూ కాశ్మీర్ లడక్ కార్గిల్ జిల్లా పర్వత ప్రాంతాన్ని పాకిస్తాన్ సైన్యం ఆక్రమించడాన్ని భారత సైనిక జవాన్లు ధైర్య సాహసాలతో సమర్థవంతంగా ఎదుర్కొన్నారన్నారు. కార్గిల్ యుద్ధంలో జవాన్లు ప్రాణత్యాగం చేసి విజయం సాధించడం జరిగిందని, మాతృభూమి కోసం భారత వీర జవాన్లు పరాక్రమం ధైర్యానికి దేశభక్తికి ప్రతీక అని నేటి యువత జవాన్ల దేశభక్తి ధైర్య సాహసం ఆదర్శంగా నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు రాజ్ కుమార్ సుబేదార్, మాణిక్ రాజు, వెంకటరమణ గౌడ్, చిన్న నాయక్, చుక్కపట్ల రాజు తదితరులు పాల్గొన్నారు. సిరికొండ మండలంలో వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. మరో 2 రోజులు వర్షాలు ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలకు సూచించారు. సిరికొండ మండలంలో గత 2 రోజుల నుండి వర్షాలు కుండపోతగా కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అల్పపీడనంగా మారడం వల్ల వచ్చే 2 రోజులు ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. వర్షాలు పడడంతో రైతుల కళ్లలో ఆనందం వెలుసులుతోంది. సిరికొండ ఎస్ఐ రామకృష్ణ మాట్లాడుతూ వర్షాలు పడడంతో ప్రజలు కరెంటు స్తంభాలను తాకరాదని, ఈదురు గాలులు ఉన్నందున అందరూ జాగ్రత్తగా ఉండాలన్నారు. రోడ్లపై చెట్లు విరిగి కింద పడినట్లయితే సిరికొండ పోలీస్ వారికి తెలపాలని, అలాగే రోడ్లపై గుంతలలో నీళ్లు నిండినట్లయితే జాగ్రత్తగా పక్క నుండి వెళ్లాలని అన్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా శ్రావణ మాసం మొదటి శనివారం రోజు భక్తులు ఆలయానికి పోటెత్తారు. భక్తుల కొంగు బంగారంగా కొలువైన భీమ్గల్ శ్రీ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రం భక్తుల రద్దీతో దర్శనమిచ్చింది. కొండ ప్రాంతం స్వామివారి గోవిందనామ స్మరణతో లింబాద్రి గుట్ట మారుమోగింది. భీమ్గల్ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం భక్తుల గోవింద నామస్మరణతో మారుమోగింది. భక్తులు భక్తి శ్రద్ధలతో వర్షమున్న స్వామి వారి దర్శనం చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా నుండి కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి భారీగా భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చారు. బాల్కొండకి చెందిన భక్తురాలు తిరునగిరి స్వరూప మాట్లాడుతూ శ్రావణ మాసం మొదటి శనివారం రావడంతో వర్షం పడుతున్నా స్వామి వారి దర్శనానికి వచ్చామన్నారు. భక్తుల కోసం సౌకర్యాలు బాగున్నాయని, భక్తులు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. కోరిన కోరికలు నెరవేరుతాయని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఆలయ ధర్మకర్త నంబి పార్థసారథి భక్తులకు పూజలు నిర్వహించి అన్నదానం ప్రసాదాలు అందజేశారు. ఈ లింబాచల క్షేత్రము దక్షిణ బద్రీనాథ్ టెంపుల్గా ఆలయంగా ప్రసిద్ధిగాంచినది. పూర్వము బ్రహ్మ తపస్సు చేసిన మేరకు ఇక్కడ నరసింహుడు ఒక కొండగువలో ప్రత్యక్ష అంటే స్వయంభుగా వెలిసి ఉన్నాడు. అదేవిధంగా హరిహరులు ఇద్దరు ఇక్కడ జోడులింగాలుగా కూడా ఇక్కడ శివుడు కూడా ఉంటాడు, ఈశ్వరుడు. ఈ వేముగంటి లింబాచల క్షేత్రము తెలంగాణలో మన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్
నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది శ్రావణ మాసంలో, వైశాఖ మాసంలో, మన మార్గశిర మాసంలో ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు రావడం ప్రతి శనివారం జరుగుతుంది. అదేవిధంగా కార్తీక మాసము ఈ నరసింహస్వామికి కళ్యాణోత్సవం అనగా బ్రహ్మోత్సవాలు 10 రోజులు. ఉన్నమ కన్నా 10 రోజుల ముందు గుట్ట ప్రయాణము ఇక్కడికి వచ్చి ఉంటాడు. తిరుగు ప్రయాణము ఉన్నమ తర్వాత 2 రోజులకు గ్రామాలయానికి వస్తుంది. కార్తీక పౌర్ణమి కళ్యాణం. అదేవిధంగా వైశాఖ ఉత్సవాలు గ్రామోత్సవాలుగా చేస్తారు. అదేవిధంగా ఈ కొండకు వేముగంటి నుంచి కానీ సోగ్రామం నుంచి కానీ కోరిన కోరికలు తీర్చడానికి అక్కడికి నుంచి నడక అంటే ఈ నరసింహస్వామి దగ్గరికి నడిచి వస్తారు. వారికి కొడుకులని కానీ బిడ్డలను కానీ కళ్యాణం కానీ వాళ్ళకు కళ్యాణం కానీ కోరిన కోరికలు సఫలీకృతం అవుతున్నాయి. అదేవిధంగా ఇక్కడ వచ్చిన వారికి భోజనం కూడా ఉంటుంది. ప్రత్యేకంగా ఇక్కడ నడిచి వచ్చిన వారికి ఖచ్చితంగా అనుకున్న కోరికలు జరుగుతున్నవి. ఇది నిజం. ఏ కోరిక అనుకున్నా సరే ఖచ్చితంగా నెరవేరుతున్నాయి. ఇక్కడ జోడులింగాలు ఉంటాయి. అదేవిధంగా నరసింహస్వామి హరిహరులకు ఇదొక క్షేత్రము. ఈ పుష్కరి నీళ్లు ఆ యొక్క నరసింహస్వామికే ఉపయోగిస్తారు. ఎవరు కూడా పుష్కరిణిలోకి వెళ్ళరు. అంత పవిత్రంగా ఉంటుంది. మంచి పద్ధతి గల్ల బ్రాహ్మణోత్తములు కూడా చాలా పవిత్రంగా పద్ధతిగా ఎక్కడ లేని విధంగా ఇక్కడ బ్రాహ్మణోత్తముల పూజ మంచిగా ఉంటుంది. అదేవిధంగా ప్రతి శనివారము ఆదివారము అన్నదానము ఉంటుంది. భక్తులందరికీ లాస్ట్ వరకు కూడా భోజనం పెట్టగలరు. సిరికొండ మండలంలో అనుమానాస్పద వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. మైలారం గ్రామేశ్వర్లో పొదలలో శవాన్ని గుర్తించినట్టు సిరికొండ ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. సిరికొండ మండలం మైలారం గ్రామేశ్వర్లో ఐలకుంట చెరువు వద్ద అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన సిరికొండ మండలంలో చోటు చేసుకుంది. దర్పల్లి సిఐ భిక్షపతి సిరికొండ ఎస్ఐ రామకృష్ణ అందించిన వివరాల ప్రకారం ఆలకుంట చెరువు కట్ట ప్రాంతంలో చెట్ల పొదల్లో అనుమానాస్పదంగా ఉన్న గుర్తు తెలియని వ్యక్తి శవాన్ని గుర్తించినట్లు తెలిపారు. మైలారం సెక్రటరీ ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించగా అతని వయస్సు 35 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్య ఉంటుందన్నారు. వ్యక్తి ఒంటిపై బూడిద రంగు జీన్ ప్యాంట్, కాఫీ పొడి రంగు గల షర్టు ధరించి ఉన్నారన్నారు. అనుమానాస్పదంగా మృతి చెందిన వ్యక్తి ఆచూకీ తెలిసిన వారు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని సిఐ సిరికొండ ఎస్ఐ తెలిపారు. అనుమానాస్పదంగా మృతి చెందిన వ్యక్తి అంతకుముందు ఎవరో గుర్తు తెలియని 2 వ్యక్తులు ద్విచక్ర వాహనంపై కురుదుల్పేట్ గ్రామం నుండి తీసుకొచ్చినట్టు సీసీటీవీ ఫుటేజ్ లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. జిల్లా కేంద్రంలో బంజారాలు ఘనంగా తీజ్ వేడుకలను జరుపుకుంటున్నారు. 9 రోజుల పాటు జరిగే కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు తీజ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గోధుమలను నానబెట్టారు. నవరాత్రి ఉత్సవాలను ఘనంగా మొదలుపెట్టారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో నిర్వహించే తీజ్ వేడుకలను శ్రావణ మాస ఆరంభం రోజు శ్రావణ శుక్రవారం కావడంతో తీజ్ ఉత్సవ కమిటీ సభ్యులు వేడుకలను మొదలుపెట్టారు. పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో నిర్వహించే ఈ వేడుకలను ఈ సంవత్సరం పాత కలెక్టరేట్ వద్ద జిల్లా క్రీడా మైదానంలో నిర్వహిస్తున్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఎంతో ఆనందోత్సాహాల మధ్య ఈ వేడుకలను జరుపుకున్నారు. గిరిజన తండాలలో ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఈ తీజ్ ఉత్సవాలను ఉద్యోగ, వ్యాపార, ఇతరతర పనుల మీద నగరంలో స్థిరపడిన బంజారులంతా కలిసి భక్తి శ్రద్ధల మధ్య ఈ వేడుకలను జరుపుకున్నారు. ఈ ఉత్సవాల నిర్వహణ కోసం తీజ్ ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసుకుని శ్రావణ మాసంలో ఈ వేడుకను జరుపుతారు. నవరాత్రులలో రోజుకో రీతిలో అమ్మవారిని కొలుస్తూ పరమశివుని ఆశీర్వాదం కోసం పెండ్లికాని యువతులు జరుపుకునే పండుగగా ఈ తీజ్ ను కొలుస్తారు. అందులో భాగంగా తీజ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో తీజ్ నవరాత్రి వేడుకలకు ఏర్పాట్లను సిద్ధం చేశారు. నవదుర్గ ఆలయంలో గోధుమలను బుట్టలో వేసి మొదటి రోజు నానబెట్టారు. 9వ రోజు మొలకెత్తిన గోధుమలను నిమజ్జనం చేస్తారు. అందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని తీజ్ ఉత్సవ కమిటీ సభ్యులు డాక్టర్ మోతిలాల్ పేర్కొన్నారు. అందరూ సంతోషాల మధ్య ఈ వేడుకలలో భాగస్వాములయ్యారు. ఇవాళ నిజామాబాద్ పట్టణంలో బంజారా తీజ్ ఉత్సవం జరుపుకోవడము 25వ తారీఖు జూలై నుంచి శ్రావణ మాసంలో ప్రారంభమై 3వ తారీఖు నాడు నిమజ్జనం అనేది జరగడం అనేది జరుగుతుంది. అలాగే మొదటి రోజు పూజ. ఈ తీజ్ ఉత్సవాన్ని ఎవరు చేస్తారంటే ముఖ్యంగా ఉపవాస దీక్షలతోటి మా యొక్క కుమార్తెలు, కన్యలైతే ఎవరైతే ఉన్నారో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి అమ్మవారికి నిష్ఠతో ఉండడం వలన ఇవాళ గోధుమలను నానబెట్టే కార్యక్రమం అనేది జరిగింది. ఇట్టి కార్యక్రమము పాత ఓల్డ్ కలెక్టరేట్లో ఉన్నటువంటి నవదుర్గ ఆలయంలో జరిగింది.
ఆ తర్వాత తదుపరి కార్యక్రమం రేపు పాత కలెక్టర్ గ్రౌండ్లో తీజ్ ఉత్సవ కమిటీ యొక్క ఆధ్వర్యంలో ఈ గోధుమలను రేపు పుట్టమట్టితో తీసుకొచ్చినటువంటి గంపలో వేసి దాంట్లో వేయడం అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా బంజారా సోదరులకు, సోదరిమణులకు, కుమార్తెలకు, ప్లస్ నాయకులకు, ఉద్యోగులకు, స్టూడెంట్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ జై శివలాల్, జై భవానీ. निजामाबाद जूनो कलेक्ट्रेट हर साल ई साल भी घनंगा कर पार्वती माता से पूजिंచాలి. పార్వతీ మాత ఈ వెదర్ చేంజెస్ ఆచరణలో అన్ని పిల్లలు से गोधमलू चलिए पात कलेक्ट्रेट ग्राउंड कंपनी से गोड़ा वेतानी से पूजा कर गार्डन की दे स्टार्ट की दे बंजारा गोर भाई बहने निजामाबाद में कौन सको से कलेक्टर जूनो कलेक्टर ग्राउंड ने नातानी से పెద్ద ఎత్తున సక్సెస్ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అంతటా అప్రమత్తంగా ఉండాలని నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి సీనియర్ ఐఏఎస్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్ ఏరియాలలో ప్రమాదాలు జరిగేందుకు ఎక్కువ ఆస్కారం ఉన్నందున ఆ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని అన్నారు. నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శనివారం జిల్లా స్పెషల్ అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డితో కలిసి భారీ వర్షాలు, సీజనల్ వ్యాధులు, యూరియా, ఎరువులు, నిల్వలు తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాల వల్ల ఎక్కడ కూడా ప్రాణ నష్టం సంభవించకుండా, అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగానే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ప్రత్యేక అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. ముఖ్యంగా జిల్లాలో శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్ ఏరియాలలో ప్రమాదాలు జరిగేందుకు ఎక్కువ ఆస్కారం ఉన్నందున ఆ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని అన్నారు. ఎస్ఆర్ఎస్పీ పరివాహక ప్రాంతంతో పాటు కాలువలు, చెరువులు, ఇతర జలాశయాలలో చేపలు పట్టడానికి ఎవరూ వెళ్లకుండా చూడాలన్నారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తక్షణమే స్పందించేలా ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహా ఆయా శాఖలు సన్నద్ధమై ఉండాలని, క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేయాలన్నారు. వరద జలాలు ప్రవహించే ప్రాంతాల మీదుగా ప్రజలు రాకపోకలు సాగించకుండా నిషేధం విధించాలన్నారు. అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు. ఇదివరకు జిల్లాలో పలు ప్రాంతాల్లో కొందరు జల దిగ్బంధంలో చిక్కుకున్న సంఘటనలు నెలకొన్నాయని గుర్తు చేస్తూ అలాంటి ప్రదేశాలకు ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరూ వెళ్లకుండా కట్టడి చేయాలని సూచించారు. అత్యవసర పరిస్థితులు ఏర్పడితే అవసరమైన పక్షంలో రాష్ట్రం నుండి సహాయక బృందాలు పంపించేలా చూస్తామని, స్థానిక పరిస్థితుల గురించి జిల్లా యంత్రాంగం ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేయాలని అధికారులకు సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ భారీ వర్షాల వల్ల వరద పరిస్థితి నెలకొంటే సమర్థవంతంగా ఎదుర్కోవాలని హితవు పలికారు. లోతట్టు ప్రాంతాలు, కల్వర్ట్లు, చెరువుల వద్ద ప్రత్యేక చర్యలు చేపట్టాలని అన్నారు. పురాతన శిథిలావస్థకు చేరిన ఇళ్లలో ఉంటున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. వర్షపు నీరు పెద్ద ఎత్తున నిలిచే కంటేశ్వర్ రైల్వే కమాన్, ముబారక్ నగర్ వంటి ప్రాంతాల పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాలని అన్నారు. ఎక్కడా కూడా చెరువులు, కాలువలకు గండ్లు పడకుండా పరిస్థితులను పర్యవేక్షించాలని అన్నారు. కాగా ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తుగానే కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఔషధ నిల్వలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. ఎక్కడా కూడా డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, విష జ్వరాలు, అతిసారం వంటి ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. వానాకాలం సీజన్ పంటల సాగుకు అవసరమైన ఎరువులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయని, అన్ని ప్రాంతాల రైతులకు ఎరువులు సరఫరా అయ్యేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని సూచించారు. కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టరేట్ తో పాటు అగ్నిమాపక శాఖ, పోలీస్, మున్సిపల్ తదితర కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లాలో వర్షాల వల్ల ఎక్కడైనా ఇబ్బందులు ఏర్పడితే ప్రజలు కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 08462220183 కి ఫోన్ చేసి సమాచారం అందించవచ్చని సూచించారు. భారీ వర్షాల పరిస్థితి గురించి వాతావరణ శాఖ అందిస్తున్న సూచనలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేస్తూ అప్రమత్తం చేస్తున్నామని, వరద ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితి ఏర్పడితే స్థానికులను తరలించేలా పునరావాస కేంద్రాలను కూడా గుర్తించి తగిన ఏర్పాట్లు చేశామని తెలిపారు. ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువులలో వచ్చి చేరుతున్న వరద జలాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేస్తున్నామని అన్నారు. కూలిపోయే స్థితిలో ఉన్న నిజామాబాద్ నగరంలోని 167 ఇళ్ల యజమానులకు ఖాళీ చేయాలని నోటీసులు అందించామని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయక చర్యలు చేపట్టేలా ప్రత్యేక బృందాలను నియమించామని తెలిపారు. జిల్లాలో పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందన్నారు. విష జ్వరాలు ప్రబలిన కాల్పూల్ తండాలో వెంటనే వైద్య శిబిరం నెలకొల్పి పరిస్థితి అదుపు తప్పకుండా జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు.
జిల్లాలో ఎక్కడా కూడా యూరియా కొరత లేదని, రైతుల్లో భరోసా కల్పించేలా అన్ని విక్రయ కేంద్రాల్లో స్టాక్ వివరాలతో కూడిన బోర్డు ప్రదర్శించేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావి, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ స్పెషల్ ఆఫీసర్ సిస్టమ్ అనేది పెట్టడం జరిగింది. అంటే జిల్లాలో ఏం జరుగుతుంది కొంత హైదరాబాద్ లెవెల్లో కూడా తెలియడానికి, అదేవిధంగా జిల్లాలో ఎటువంటి సపోర్ట్ అయినా ఏమైనా హెల్ప్ రిక్వైర్మెంట్ ఉన్నా కూడా పైకి ఎస్కలేట్ చేయడానికని ఈ సిస్టము ఆల్రెడీ మనకు ఉంది. సో ఇప్పుడు వినయ్ కృష్ణారెడ్డి గారు కూడా స్పెషల్ ఆఫీసర్గా జనగం అక్కడ ఏరియాలో పనిచేశారు, వరంగల్ సైడ్. సో ఇక్కడ నిజామాబాద్లో రీసెంట్గా ట్రాన్స్ఫర్ అయింది, పనిచేసామని టెరైన్ తెలుస్తుంది, ఇష్యూస్ తెలుస్తుందని ఈ స్పెషల్ ఆఫీసర్గా ఇచ్చారు. సో 3 ఇష్యూస్. ఒకటి మనకి హెవీ రైన్స్ ఇప్పుడు ఏవైతే ఉంది, సో జస్ట్ ప్రిపేర్నెస్ అసెస్ చేయడం, ఏమైనా హెల్ప్ స్టేట్ లెవెల్ కావాలన్నా కూడా ఎస్కలేట్ చేయడానికి. సెకండ్ది మనకి సీజనల్ డిసీజెస్, కాబట్టి యూరియా అవైలబిలిటీ. సో ఈ 3 మీద మనకి ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా అదేవిధంగా ప్రిపేర్నెస్ ఎలా ఉంది జస్ట్ ఒకసారి ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా మనకి హెవీ రైన్స్కి సో లక్కీలీ నిజామాబాద్లో కూడా అంత ప్రోన్ ఏరియాస్ అనేవి లేవు. బట్ ఫ్యూ ఇష్యూస్ ఏమంటే, ఒకటి మనకి ఎస్ఆర్ఎస్పి బ్యాక్ వాటర్స్ దగ్గర రిపీటెడ్గా, అంటే మనకి ఎవ్రీ ఇయర్ కూడా ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటుంది. మనకి ఆ నవీపేట సైడ్ కానీ, ఆ నందిపేట తుమ్మెడ అటు అక్కడ వాళ్ళు ఫిషింగ్కి, మనకి కొంచెం వాటర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి, వాళ్ళు ఫిషింగ్కి వెళ్తుంటారు, వాళ్ళు అంతా ట్రైన్డ్ అయి ఉంటారు. చాలాసార్లు డెత్స్ కూడా జరుగుతూ ఉంటాయి. వాళ్ళు ఎర్లీ మార్నింగ్ కానీ లేట్ ఈవినింగ్ వెళ్తుంటారు, కొంతమంది డ్రంకింగ్ కండిషన్లో కూడా వెళ్తుంటారు. సో అది ఒక్కటి కొంత పోలీస్ సైడ్ నుంచి ఎస్ఆర్ఎస్పి వాళ్ళకి కూడా చెప్పి కొంత ఏరియాస్లో ఉన్న ఫీల్డ్ అఫీషియల్స్ కూడా అలర్ట్ చేయాలి. సో నెక్స్ట్ మనకి సెకండ్ ఆల్రెడీ కలెక్టర్ గారితో డిస్కస్ చేసి, మనకి ఆర్మూరు డివిజన్లో ఒక ఏరియాలో లాస్ట్ టైం కూడా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా విషయాలు ఇలాగైనా ఫ్లో ఎక్కువ ఉంది, మేము ట్రైన్లు కాదు అని చెప్తే, సో మనం ఎన్డీఆర్ఎఫ్ని అప్పుడు తెప్పించి రెస్క్యూ చేయడం జరిగింది. సో ఇవి ఏవైతే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ మీద ఇలాంటి ఏరియాస్ ఉన్నాయో అవి కొంత అలర్ట్గా ఉన్నాయి. నెక్స్ట్ మనకి ఈ ఇండల్వాయి దత్తలు జరుగుతుంది, మనకి ఆర్ఎన్బి బ్రిడ్జెస్ ఎక్కువ అవుతున్నాయి, అది 2-3 ఏరియాస్లో అవుతున్నాయి. సో అక్కడ ఏమవుతుందంటే మీకు రోడ్డు డైవర్షన్ అనేది కింద నుంచి ఉంటుంది, అంటే ఆ వాల్ నుంచి ఉంటుంది. లాస్ట్ టైం కూడా అప్పటికి బ్రిడ్జ్ కంప్లీట్ కాలేదు, నాకు తెలిసి ఇప్పటికీ అయ్యి ఉంది. సో మన టెంపరీ డిస్టలేషన్ రోడ్స్ అన్నీ అప్పుడు దిగిపోయాయి. సో అప్పుడు కొంత ట్రాన్స్పోర్టేషన్ ఇష్యూ అయింది. సో అలాంటివి కూడా కొంత ముందుగానే ఆల్టర్నేట్ రూట్స్ ఐడెంటిఫై చేసుకొని డైవర్షన్ అది చేసుకుంటే అయిపోతుంది. గవర్నమెంట్ టాప్ ప్రియారిటీ ఏమంటే నో హ్యూమన్ లాస్. అంటే మనకి జనరల్గా హ్యూమన్ లాస్ జరిగేది ఈ డ్రౌనింగ్ కేసెస్ కానీ, వాష్ డ్రైవింగ్ కేసెస్, ఆర్ ఎలక్ట్రిక్యూషన్, ఆర్ హౌసెస్ ఏమైనా కొలాప్స్ అవ్వడం వల్ల జరుగుతూ ఉంటాయి. మనకి ముఖ్యంగా మున్సిపల్ ఏరియాస్లో కూడా లాస్ట్ టైం చూసుకుంటే ఒక 4 years ఒక పాప అంటే ఓపెన్ డ్రైవ్లో కొట్టుకుపోయారు. సో అవన్నీ కూడా సఫిషియెంట్గా ఉన్నట్టు ఎక్స్క్యూట్ చేసుకొని, మనకి లాస్ట్ టైం అప్పుడు శాంతికుమారి మ్యామ్ గారు సీఎస్గా ఉన్నప్పుడు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కూడా, అంటే ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్స్ కూడా కిట్స్ ఇవ్వండి, సో అవన్నీ కూడా చెప్పారు. సో అది లాస్ట్ టైం కొంత ప్రతి గోడౌన్లో కూడా డైలీ పాయింట్ ఆఫ్ టైం స్టాక్ అవైలబుల్లో బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సందర్శించారు. విద్యార్థినులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తుండడాన్ని గమనించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి పక్షం రోజులకు ఒక్కసారి తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని, అవసరమైన వారికి చికిత్సలు అందేలా చూడాలని ఆదేశించారు.
డిచ్పల్లి మండలం ధర్మారంబి గ్రామంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల కళాశాలతో పాటు అంగన్వాడీ సెంటర్, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి శనివారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ముందుగా బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించిన కలెక్టర్ విద్యార్థినులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తుండడాన్ని గమనించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి పక్షం రోజులకు ఒకసారి తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని, అవసరమైన వారికి చికిత్సలు అందేలా చూడాలని ఆదేశించారు. గురుకులంలో 640 మంది విద్యార్థినులు ఉండగా వారికి నాణ్యతతో కూడిన పౌష్టికాహారం అందించాలని కలెక్టర్ సూచించారు. మెనూను పరిశీలించి తదనుగుణంగా ఆహార పదార్థాలు ఉన్నాయా లేవా అని తనిఖీ చేశారు. అనంతరం ఒకే ప్రాంగణంలో కొనసాగుతున్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు. అంగన్వాడీలో చిన్నారుల హాజరు వారికి అందిస్తున్న పౌష్టికాహారం, నేర్పిస్తున్న ఆటపాటల గురించి వివరాలు తెలుసుకున్నారు. ప్రతిరోజు కోడిగుడ్డు అందించాలని సూచించారు. ప్రాథమిక పాఠశాలలో మన ఊరు మనబడి కింద పనులు పాక్షికంగా చేపట్టి అర్ధాంతరంగా నిలిపివేయడాన్ని గమనించిన కలెక్టర్ వెంటనే వాటిని పూర్తి చేసి తరగతి గదుల కోసం వినియోగించేలా చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం అందించాలని, విద్యార్థుల నమోదుతో పాటు క్రమం తప్పకుండా వారు బడికి వచ్చేలా పకడ్బందీ పర్యవేక్షణ చేయాలని సూచించారు. వైద్య సేవలను మరింత మెరుగుపరచాలని, అవసరమైన అన్ని వసతులు సమకూరుస్తామని మాజీ మంత్రి బోధిని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సూచించారు. వివిధ వైద్య సేవల కోసం ప్రతిరోజు 1800 నుండి 2000 మంది వరకు అవుట్ పేషెంట్ రోగులు జీజీహెచ్ కు వస్తున్నారని, దీనిని దృష్టిలో పెట్టుకుని అన్ని రకాల సౌకర్యాలను కల్పించాలని ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని శనివారం బోధన్ శాసనసభ్యులు పి సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సందర్శించారు. అంతకుముందు కలెక్టర్ మాతా శిశు ఆరోగ్య కేంద్రం, క్రిటికల్ కేర్ యూనిట్లతో కూడిన భవన సముదాయాన్ని పరిశీలించారు. అనంతరం జీజీహెచ్ లో ఆసుపత్రి పనితీరుపై సంబంధిత అధికారులతో ఎమ్మెల్యే కలెక్టర్ సమీక్ష జరిపారు. ఒక్కో విభాగం వారిగా రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, డాక్టర్లు, సిబ్బంది ఖాళీలు, అందుబాటులో ఉన్న సౌకర్యాలు, ఇంకనూ కొత్తగా సమకూర్చాల్సిన సదుపాయాలు తదితర వాటి గురించి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవలను మరింతగా మెరుగుపరచాలని, అవసరమైన అన్ని వసతులు సమకూరుస్తామని సూచించారు. వివిధ వైద్య సేవల కోసం ప్రతిరోజు 1800 నుండి 2000 మంది వరకు అవుట్ పేషెంట్ రోగులు జీజీహెచ్ కు వస్తున్నారని, దీనిని దృష్టిలో పెట్టుకుని అన్ని విభాగాల పనితీరు మెరుగుపడేలా చూడాలన్నారు. అన్ని విభాగాలలో 180 మంది వైద్యులు, సరిపడా సిబ్బందితో పాటు అధునాతన వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు జీజీహెచ్ ఆసుపత్రి సేవలను వినియోగించుకోవాలని సూచించారు. మేజర్, మైనర్ సర్జరీలతో పాటు షుగర్, బీపీ, డెంగ్యూ, మలేరియా, థైరాయిడ్ వంటి వ్యాధి నిర్ధారణ టెస్టులు ఉచితంగా చేస్తారని, ప్రైవేట్ ఆసుపత్రిలో వీటికి ₹1000 రుసుము వసూలు చేస్తారని అన్నారు. అన్ని విభాగాలలో ప్రైవేటుతో పోలిస్తే ఆ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే నిపుణులైన వైద్యులు, వారికి అనుబంధంగా మెడికోలు ఉన్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా జీజీహెచ్ లో కీలు మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహిస్తుండడం జరుగుతుందని, డెంటల్ విభాగం ఆధ్వర్యంలో ఎంతో ఖర్చుతో కూడుకొని ఉన్న సర్జరీలను కూడా స్థానికంగా చేస్తున్నారని అన్నారు. విద్యారంగం తరహాలోనే వైద్య రంగం పనితీరును మరింతగా మెరుగుపరచాలనే కృతనిశ్చయంతో ప్రభుత్వం ముందుకెళుతోందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ మేరకు ఆసుపత్రికి అవసరమైన అధునాతన వైద్య పరికరాలు, ఇతర మౌలిక సదుపాయాల కోసం నిధులు మంజూరు చేయిస్తామని అన్నారు. ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థను, టాయిలెట్లను చక్కదిద్దాలని, లీకేజ్లను అరికట్టాలని, ఫ్లోరింగ్, ఆసుపత్రి ముందు భాగంలో కిటికీల అద్దాలకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి నెల రోజులలోపు పనులు పూర్తి చేయాలని ఇంజనీరింగ్ విభాగం అధికారులకు గడువు విధించారు. 15 సంవత్సరాల క్రితం నిర్మించిన ఆసుపత్రి కావడం వల్ల నిర్వహణపరమైన లోపాలను కూడా చక్కదిద్దేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జీజీహెచ్ తో పాటు బోధన్, ఆర్మూర్ తదితర ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొని ఉన్న చిన్న ఇబ్బందులను అధిగమించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యే వెంట రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందా, నూడా చైర్మన్ కేశవేను, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. సీజన్ కాబట్టి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, హాస్పిటల్స్కి వెళ్తూ ఉంటారు కాబట్టి నేను, కలెక్టర్ గారు, వేణు గారు, తాయర్ గారు అందరం హాస్పిటల్కి వచ్చి డాక్టర్స్తో డిస్కషన్ చేసి డిపార్ట్మెంట్ వైజ్గా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏ టైప్ ఆఫ్ మన డిస్టిక్లో పేషెంట్స్ వస్తూ ఉన్నారు, దాన్ని సాల్వ్ చేసేటానికి మనం అన్ని విధాలుగా ఉన్నామా, అన్ని డాక్టర్స్ ఉన్నారా అని డిస్కషన్ చేశాం. ఇప్పుడు వాళ్ళందరూ మాట్లాడిపించాం. నేను సిన్స్ మనకు 40 years కింద నుంచి మనకు మెడికల్ కాలేజ్ కావాలి, హాస్పిటల్ కావాలని మన గ్రాండ్ ఫాదర్స్ కూడా అనేవాళ్ళు. అనుకోకుండా రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, నేను హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు ఏదో
ఓ పట్టుతో ఇది హాస్పిటల్ కట్టించాం. బాగా చేసి కట్టించినందుకు కొన్ని చిన్న చిన్న రిపేర్స్ వస్తూ ఉన్నాయి. వితిన్ 1.5 మంత్లో రిపేర్స్ కూడా అయిపోతాయి. ఇప్పుడు డాక్టర్స్ వాళ్ళే మాట్లాడారు. ఆల్ డిపార్ట్మెంట్స్ నియర్లీ మన హాస్పిటల్లో 180 వరకు డాక్టర్స్ ఉన్నారు. 180 డాక్టర్స్ ఉన్నారు, ఆల్ టైప్ డాక్టర్స్. నేను మన డిస్ట్రిక్ట్ ప్రజలకు ఒకటే, చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పుడు ప్రతి దానికి ఇక్కడ కానీ బోధనలో కానీ ఆర్మూర్లో కానీ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళండి. అక్కడ సౌకర్యాలు ఉంటాయి. ఎక్కడున్న చిన్న దాంతో ఇష్యూ చేస్తూ ఉంటారు. అది కాకుండా ఇప్పుడే రివ్యూ చేసిన తర్వాత ఎన్ని ఆపరేషన్ చేస్తూ ఉన్నాం. డెంటల్ కానీ ఫ్రాక్చర్స్ అయితే కాళ్ళు చేతులు ఇరుగుతా కానీ నీ రిప్లేస్మెంటు ఇది మోకాళ్ళు చిప్ప కూడా వేసినప్పుడు కానీ బయట పోతే 3-4 lakhs తీసుకుంటారు. ఇంతకుముందు కూడా ఇక్కడ 125 కేసెస్ చేశాం. ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నారు. ఇటువంటి చాలా అన్ని టైపుల డాక్టర్స్ ఉన్నారు. ప్లస్ మెరిట్ డాక్టర్స్ ఉన్నారు. పట్టించుకోక గత 10 సంవత్సరాల్లో మొన్నటి వరకు మనం స్కూల్లో టీచర్లకు అంత గట్టిగా చెప్పి లెక్చర్లకు చెప్పే వరకు ఎడ్యుకేషన్ ఎట్లయితే ఇంప్రూవ్ అయిందో ఇప్పుడు కూడా వాళ్ళకు మీకు ఏం కావాలి తక్కువ మేము అన్నీ ఫుల్ఫిల్ చేసేస్తాం, మీరు ట్రీట్మెంట్ చేయండి, ప్రజలకు అయినంత మటుకు వాళ్ళకి ఇబ్బంది కాకుండా చూడమని చెప్పడం జరిగింది. తప్పనిసరిగా నమ్మకం ఉంది. మరి ఇందరు మంది పేషెంట్లు చూస్తూ ఉన్నారు. అదే ప్రైవేట్కి పోతే ఈ మనం ట్రీట్మెంట్ చేసేది ₹1 కోట్ల ఖర్చు అవుతూ ఉంది. ఆ డబ్బును వృధా చేయకుండా మన దగ్గర అందరు మెరిట్లో వచ్చిన డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళతో మన పని తీయించుకోవాలి. ఎక్కడన్నా కానీ ఇవన్నీ చేస్తూ ఎక్కడైనా చిన్న చిన్న నిర్లక్ష్యంతో తొందరపడి హాస్పిటల్ వచ్చి మనకు అక్కడ సూపరింటెండెంట్లు ఉంటారు, కన్సల్ట్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మీకు బాధ ఉంటే వాళ్ళకి ఏదైనా చెప్పుకోవాలి. కానీ ఇక్కడ హాస్పిటల్ ఏదో వాతావరణం జరగొట్టద్దు అనుకుంటూ చెప్తూ అదేవిధంగా తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం విద్యార్థులను బడిలో చేర్పించాలని సూచనలు చేస్తున్నారు. పాఠశాల ఆరంభానికి ముందు బడి బాట కార్యక్రమం నిర్వహించే సర్కారు పాఠశాలలో కలిగే లాభాల గురించి గొప్పగా చెబుతున్నారు. కానీ 400 మంది విద్యార్థులు 4 టాయిలెట్స్ వినియోగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిజామాబాద్ నగరంలోని దుబ్బా హై స్కూల్ దుస్థితి ఇది. నిజామాబాద్ పట్టణంలోని దుబ్బా ఉన్నత పాఠశాలను తెలంగాణ విద్యార్థి పరిషత్ జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి కళ్యాణ్, నగర అధ్యక్షుడు అఖిల ఆధ్వర్యంలో సంఘం కార్యకర్తలు పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా బొబ్బిలి కళ్యాణ్ విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుంటున్న సందర్భంలో విద్యార్థులు తమ సమస్యలను తెలియజేశారు. 400 మంది విద్యార్థులకు 4 మూత్ర విసర్జన శాలలు ఉన్నాయని, అవి కూడా ఉపాధ్యాయులు మాత్రమే వాడుకుంటున్నారని, మూత్ర విసర్జనకు ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి ఉందని చెప్పారు. బాలురు బహిరంగ మూత్ర విసర్జన చేస్తున్నారని తెలిపారు. తరగతి గదులలో లైట్స్ లేవని, వర్షాలు కురుస్తున్నప్పుడు పగటిపూట చీకట్లు కమ్మేస్తున్నాయని తెలిపారు. మధ్యాహ్న భోజనం అధ్వానంగా ఉంటుందని, మెనూ పాటించడం లేదని, అన్నం అసలు ఉడకకుండానే వడ్డిస్తున్నారని, మెనూ ప్రకారం పౌష్టికాహారం అందడం లేదని తెలిపారు. కరెంటు బోర్డుల నుండి వైర్లు బయటకు వచ్చి ప్రమాదకరంగా మారాయని, వర్షం కురిసినప్పుడు గోడలకు తడి వల్ల ఎర్తింగ్ వస్తుంది అన్నారు. టీజీవీపీ టీం పాఠశాల మొత్తం తిరిగి పరిశీలించి చూడగా బయటి వ్యక్తులు పాఠశాలలో సిగరెట్లు, మద్యం సేవిస్తున్న ఆనవాళ్లు కనిపించాయి. పై సమస్యలపై పాఠశాల ఉపాధ్యాయులను ప్రశ్నించగా తమకు గవర్నమెంట్ నుండి సరైన నిధులు కేటాయించడం లేదని సమాధానమిచ్చారు. సమస్యలపై అధికారుల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ పాఠశాల ఆవరణలో నిల్వ ఉన్న వర్షపు నీటిలో టీజీవీపీ టీం ఫుల్ బాల్ ఆడి నిరసన తెలిపారు. పాఠశాల నిర్వహణపై త్వరలోనే అధికారులను నిలదీస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు అఖిల్, కార్యకర్తలు సుజిత్, ధర్మేందర్, మహేష్, సిద్ధు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి దుబ్బా గవర్నమెంట్ స్కూల్ విజిట్ చేయడం జరిగింది. దుబ్బా గవర్నమెంట్ స్కూల్ చూసుకున్నట్టయితే పూర్తిగా కొద్దిపాటి వర్షంకే గ్రౌండ్ పూర్తిగా నీళ్లు నిండిపోయి ఉన్న పరిస్థితి. విద్యార్థులకి స్కూల్ లోపలికి వెళ్ళాలన్నా బయటకు రావాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది. స్కూల్ లోపల ఉన్నటువంటి సమస్యలు చూసుకున్నట్టయితే విద్యార్థులకి విన్నటువంటి సమస్యలు ఇక్కడ ఫుడ్ మెనూ ప్రకారం పెట్టడం లేదు. మెనూ ప్రకారం వారానికి 3 రోజులు గుడ్డు పెట్టాల్సి ఉంటే కేవలం ఒక్కసారి మాత్రమే గుడ్డు పెడతా ఉన్నారు. అదేవిధంగా మెనూ పాటించడం లేదు. అదేవిధంగా
విద్యార్థులు చెప్తున్నది ఏంటంటే 400 మంది విద్యార్థులకి టీచర్స్కి కలిపి 4 బాత్రూమ్లు ఉన్నాయి. అందులో కూడా ఈ విద్యార్థులు చెప్తున్న విషయం ఏంటంటే కేవలం ఫ్యాకల్టీ మాత్రమే వాడుకుంటున్నారు ఆ బాత్రూమ్స్ని. విద్యార్థులు లేడీస్ గర్ల్స్ కూడా తమ ఇంటికి దగ్గరలో ఉన్న వాళ్ళు ఇంటికి వెళ్ళేసి వాష్రూమ్స్ వెళ్ళేసి వస్తున్నామని చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా చూసుకున్నట్టయితే పూర్తిగా స్కూల్ కాంపౌండ్ వాల్ చుట్టూరుగా కూడా మొత్తం నీరు నిండిపోయి ఉండి దోమలు బారిన పడతా ఉన్నారు. అనారోగ్యానికి గురవుతున్న పరిస్థితి. విద్యార్థులు స్కూల్కి రావాలంటే జ్వరాలు తీసుకోవడానికి వస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా స్కూల్ లోపల ఉన్నటువంటి మరమ్మతులు క్లీన్ చేయడానికి కానీ స్కూల్ లోపల ఉన్నటువంటి చిన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి వీళ్ళకి ఫండ్ వస్తున్నా కానీ స్కూల్ లోపల ఉన్నటువంటి అది స్కూల్లో ఒక్క క్లాస్ రూమ్లో కూడా లైట్ లేని పరిస్థితి, లైట్ ఫ్యాన్ లేని పరిస్థితి, చీకట్లో చదువుకుంటున్న పరిస్థితి. ఈరోజు నిజామాబాద్ నడి ఒడ్డున ఉన్నటువంటి దుబ్బా గవర్నమెంట్ స్కూల్ ఉన్నటువంటి పరిస్థితి. ఆ ఫ్యాకల్టీ ఏదైతే ఉన్నారో ఆ ఫ్యాకల్టీ కానివ్వండి, స్కూల్ యాజమాన్యం కానీ ఆ కరెక్షన్స్ అనేవి తీసేయడం జరిగింది. దానికి ప్లాస్టర్ కూడా వేయకుండా అలాగే వదిలేయడం జరిగింది. షాక్ కొట్టి విద్యార్థులకు ప్రాణ హాని కూడా ఉంది. ఇక్కడ అధికారులు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, దుబ్బా గవర్నమెంట్ స్కూల్, అదేవిధంగా నిజామాబాద్ జిల్లా ప్రతి స్కూల్ కూడా ఇలానే ఉన్నది. గవర్నమెంట్ స్కూల్ అన్నిటి కూడా విజిట్ చేసి ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పి తెలంగాణ విద్యార్థి పరిషత్తుగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంగా ప్రతి విద్యార్థిని తీసుకొచ్చి తెలంగాణ జాగృతి సంస్థ తెలంగాణలో చురుకైన నాయకత్వాన్ని తీర్చిదిద్దుతుందని, తెలంగాణలో కొత్త నాయకత్వాన్ని పెంపొందించాలనుకుంటున్నామని ఆ సంస్థ అధ్యక్షురాలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. నాయకత్వ లక్షణాలపై శిక్షణ కల్పించారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ లో లీడర్ పేరిట నిర్వహించిన రాజకీయ శిక్షణ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ కాలానుగుణంగా తెలంగాణ జాగృతి తన పంథాను మార్చుకుందని, ఎప్పుడు కూడా కొత్తగా నవీనంగా ఉంటేనే సంస్థలు బ్రతుకుతాయని వివరించారు. లీడర్ అంటే కేవలం సర్పంచ్, ఎమ్మెల్యే, ఎంపీ, సీఎం మాత్రమే కాదని ఈ సమాజంలో తొలి లీడర్ ఇంట్లో ఇళ్లాలని తెలిపారు. లీడర్ అంటే ఎవరో ఆకాశం నుంచి ఊడిపడరు, తల్లి గర్భంలో నుంచి ఎవరూ కూడా నాయకత్వ లక్షణాలతో పుట్టారు. నేర్చుకుంటూ మార్చుకుంటూ ముందుకెళ్లేవాడే నాయకుడు అవుతాడు తప్ప మూసా పద్ధతిలో కొనసాగేవాడు నాయకుడు కాడు అని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాకముందు రాష్ట్రం కోసం కొట్లాడాము, వచ్చిన తర్వాత ప్రజల అభివృద్ధి కోసం పనిచేశామని, యువతలో నైపుణ్యాభివృద్ధి కోసం స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. తెలంగాణకు నష్టం జరుగుతుంటే తెలంగాణ జాగృతి ఊరుకోబోదని, తెలంగాణకు నష్టం చేసే బనకచెర్ల ప్రాజెక్టును తెలంగాణ జాగృతి ఆపి తీరుతుందని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా వేదిక ముందున్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి జాగృతి ప్రతినిధులందరినీ కూడా ఆహ్వానిస్తా ఉన్నాను. అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సోషల్ మీడియా వింగ్ నుండి వచ్చినటువంటి పిల్లలందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు. అదేవిధంగా కార్మిక విభాగం నుండి కొంతమంది మన వాళ్ళు వచ్చిండ్రు. విద్యార్థి విభాగం నుంచి, యువజన విభాగం నుండి, ఎస్టీ ఆదివాసీ వింగ్ నుండి, అన్ని విభాగాల నుండి వచ్చినటువంటి ప్రతినిధులందరికీ కూడా మరి శుభాకాంక్షలు. జనరల్గా ఏదైనా మంచి పని చేసినప్పుడు దేవుడు ఆశీర్వాదం ఉంటారంటారు. అట్లనే ఇవాళ మనం మంచి పని చేస్తున్నాం. నాయకత్వాన్ని, తెలంగాణలో కొత్త నాయకత్వాన్ని పెంపొందించాలనుకుంటున్నాం కాబట్టి మరి బాగా భారీగా వర్షం పడతా ఉన్నది. దేవుడు ఆశీర్వాదం అని అనుకోవాలి. వర్షంలో కొంతమంది మనోళ్ళు అక్కడక్కడ ఆగిపోయినారు, వాళ్ళందరూ కూడా అందుకుంటారు తొందరలోనే. అందుకుని మనము యాక్చువల్ ట్రైనింగ్ సెషన్ స్టార్ట్ చేసే సమయానికి అన్ని నియోజకవర్గాల నుంచి కూడా అందరూ అందుకుంటారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. రిజిస్ట్రేషన్ అయితేనే ఉంది, లోపలికి వచ్చేటోళ్ళు వస్తున్నారు. అందరూ ఖమ్మం నుండి వాళ్ళ నుండి వచ్చేవాళ్ళు సేఫ్గా వస్తున్నారో లేదో ఒక్కసారి వెరిఫై చేసుకోవాల్సిందిగా నాయకులందరినీ కూడా కోరుతా ఉన్నాను. మరి ఇవాళ ఈ కార్యక్రమం తెలంగాణ జాగృతి నుండి లీడర్ అనేటటువంటి కార్యక్రమం ఎందుకు పెట్టినాం, ఎందుకోసం నాయకత్వం కావాలి, ఎందుకోసం సమాజంలో ఇప్పుడున్నటువంటి నాయకులు లేరా, సరిపోరా, కొత్త నాయకత్వం ఎందుకు రావాలని ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం ఏమున్నది ఇప్పుడు. దీని గురించి ఒక్కసారి మనందరం కూడా మాట్లాడుకోవాలి. తెలంగాణ జాగృతి అనే సంస్థ పెట్టి దాదాపుగా 19 సంవత్సరాలు దాటేస్తున్నాయి. ఈ 19 సంవత్సరాలలో మనం బలంగా ఒక విషయాన్ని నమ్మినాం. ఏందది? ఏ జాతి అయినా సరే సాంస్కృతిక పరమైనటువంటి నేపథ్యం లేకుండా, సాంస్కృతిక పునాదులు లేకుండా ఏ జాతి కూడా మనుగడ సాధించలేదు. సాంస్కృతిక పునాది లేకుండా ఉన్నటువంటి జాతి ఫౌండేషన్ లేకుండా కట్టినటువంటి బిల్డింగ్ లాంటిది. తెలంగాణ జాతికి
అద్భుతమైనటువంటి సాంస్కృతిక నేపథ్యం ఉన్నది. ఆ సాంస్కృతిక నేపథ్యాన్ని పరిరక్షించడమే మన యొక్క ప్రత్యేకమైనటువంటి ఆలోచనగా తెలంగాణ జాగృతి పనిచేసుకుంటూ వచ్చింది. ఈ 19 ఏళ్లలో మన భాష, మన యాస, మన కట్టు, మన బొట్టు, మన బతుకమ్మ, మన బోనం, ప్రతి ఒక్క దాని గురించి కూడా తెలంగాణ జాగృతి అన్ని సందర్భాల్లో కొట్లాడింది. మీకు తెలుసు, తెలంగాణ ఉద్యమం నడిచినటువంటి సందర్భంలో నంది అవార్డ్స్ జరుగుతుంటే మన యాసను అవహేళన చేసినటువంటి ఒక క్యారెక్టర్కి నంది అవార్డు ఇస్తున్నారని పోయి ప్రొటెస్ట్ చేసినటువంటి ఒకే ఒక సంస్థ తెలంగాణ జాగృతి. ఆ తర్వాత ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భంలో సినిమాలు తీసి ఆ సినిమాలలో వచ్చే డబ్బులు మళ్ళీ మన తెలంగాణలోనే ఖర్చు పెట్టి తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారన్న నేపథ్యంతో ఆంధ్ర సినిమాలు అడ్డుకోవాలని ఆనాడు పిలిపించిన ఏకైక సంస్థ తెలంగాణ జాగృతి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా ఆసుపత్రిలో వైద్యులతో బోతిని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సమీక్షా సమావేశం. వైద్య సేవలను మరింత మెరుగుపరచాలని, కావలసిన వనరులను సమకూరుస్తామని ఎమ్మెల్యే దిశానిర్దేశం. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం. రెసిడెన్షియల్ పాఠశాల, అంగన్వాడీల తనిఖీ సందర్భంగా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశం. వర్షాల నేపథ్యంలో అప్రమత్త అవసరం. జిల్లా అధికారులకు స్పెషల్ ఆఫీసర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశం. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అమర జవానులకు అర్పణ్ ఎమ్మెల్యే ధన్పాల్ నివాళులు. దేశ రక్షణ కోసం సైనికుల త్యాగాలు మరువరానివని ప్రశంసలు. రాబోయే తరానికి కొత్త నాయకత్వం అవసరం. లీడర్షిప్ నాయకత్వ శిక్షణలో ఎమ్మెల్సీ కవిత స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.